1951 సంవత్సరంలో విడుదలైన అత్యంత ప్రేక్షకాదరణ పొందిన జానపద చిత్రం పాతాళ భైరవి. ఈ సినిమా రూపకల్పనలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మధ్యలో సుబ్బన్న దీక్షితుల వారి కాశీ మజిలీ కథలు, అల్లాద్దీన్ కథలను ప్రేరణగా తీసుకుని పింగళివారు పాతాళ భైరవి సినిమాకు రచన చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని పట్టణ నేపథ్యంగా రూపొందించిన పాతాళ భైరవి సినిమా హీరోగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు, నేపాళీ మాంత్రికునిగా శ్రీ ఎస్వి రంగారావు గారు, హీరోయిన్గా కె మాలతి, గిరిజ, చిలకల్లపూడి, సీతారామాంజనేయులు, బాలకృష్ణ, సురభి, కమలాబాయి, లక్ష్మీకాంతం, బి పద్మనాభం, హేమలతమ్మ, సావిత్రి తదితరులు తమ నటన కౌశల్యాన్ని ప్రదర్శించారు. పాతాళ భైరవి సినిమాకు మొదట్లో హీరోగా అక్కినే నాగేశ్వరరావును, ఆ తర్వాత శ్రీ రాజారెడ్డిని, ప్రతినాయకుని పాత్రకు గోవిందరాజుల సుబ్బారావును లేదా ముక్కామల గారిని ఎంపిక చేయాలని అనుకున్నారు. అయితే దర్శకుడు కేవీ రెడ్డి మాత్రం హీరో పాత్రకు ఎన్టీ రామారావే తగినవాడని నిర్ణయం తీసుకున్నారు. భక్తపోతన సినిమాలో మాలతి నటన ప్రేక్షకాదరణ పొందడంతో పాతాళ భైరవి సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకుగా తోటరాముడిగా ఎన్టీఆర్ నటించారు. సహాయకునిగా అంజిగాడి పాత్రలో బాలకృష్ణ నటించాడు. రాజకుమార్తె ఇందుమతి పాత్రలో మాలతి నటించింది. ఉద్యానవనానికి వచ్చినప్పుడు రాజకుమార్తెను చూసి తోటరాముడు ప్రేమలో పడతాడు. రాణిగారి తమ్ముడు దౌర్జన్యాన్ని తోటరాముడు అడ్డుకోవడాన్ని చూసి రాజకుమారి తోటరాముడిని ఇష్టపడుతుంది. వివాహం విషయానికి వస్తే మహారాజు కొన్ని షరతులు విధిస్తాడు. తమ హోదాకు తగినట్టు డబ్బు సంపాదించి తీసుకురావాలని మహారాజు ఆదేశిస్తాడు. కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి నేపాళీ మాంత్రికుడిని తోటరాముడు ఆశ్రయిస్తాడు. ఆ మాంత్రికుని సూచనల ప్రకారం ఎన్నో సాహసాలు చేస్తాడు తోటరాముడు. కపట బుద్ధి కలిగిన మాంత్రికుడు పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందేందుకు తోటరాముడిని బలిచ్చేందుకు పథకం వేస్తాడు. ఇది కనిపెట్టిన తోటరాముడు ఆ మాంత్రికుడినే బలిచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన శక్తులతో భవంతులు, ధనం, సైన్యం సమకూర్చుకుని తన వైభవాన్ని తోటరాముడు ప్రదర్శించడంతో రాజకుమారితో వివాహానికి అంగీకరిస్తాడు మహారాజు. ఇది అలా ఉంటే మాంత్రికుని శిష్యుడు శతాజపమాలికల ఆధారంతో తన గురువును తిరిగి బ్రతికిస్తాడు. ఉజ్జయినిలో రాజుగారి బావమరిదిగా నటించిన రేలంగ్ ఏం చేస్తాడంటే, తోటరాముడి వద్ద ఉన్న పాతాళ భైరవి శక్తిని నేపాళీ మాంత్రికునికి అందజేస్తాడు. ఆ మాంత్రికుడి మాయచేత తోటరాముడి సంపద అదృశ్యమైపోతుంది. మిగిలిన విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం.